மற்றும் புறப்பாடு அடிப்படையில் தானாக திறந்து மூடப்படும். మూడపట్ట కదవుகளில் பயணிகள் సాయంగా కొల్ల వేదాం. హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇప్పుడైతే మనం రేణిగుంట రైల్వే స్టేషన్లో ఉన్నాం. ఇది ఫస్ట్ టైం నేను రేణిగుంట రైల్వే స్టేషన్కి రావడం. అయితే నిన్న నైట్ మనకి తిరుపతి దర్శనం అయింది. ఫుల్ టైర్డ్ ఉన్నా, ఎక్కడైనా కొంచెం మాటలు తడబడితే ఏం అనుకోకండి. అయితే ఇప్పుడు మనం బెజవాడ వందే భారత్ ఎక్స్ప్రెస్లో అయితే ట్రావెల్ చేస్తున్నాం. రేణిగుంట టు విజయవాడ. మనకి ఇది మార్నింగ్ 7:10కి వస్తుందంట. టైం అప్రాక్సిమేట్లీ 10 minutes తక్కువ 7 అయింది. అండ్ ఏ ప్లాట్ఫామ్కి వస్తుంది అనేది ఒక 15 minutes ముందు చెప్తామన్నారు. అంటే ఇప్పుడు 4 కానీ 5 కానీ వస్తుందంట. అది ఫిక్స్డ్గా ఒక 15 minutes ముందు అయితే చెప్తానన్నారు. పదండి ఇంకా అలా లోపలికి వెళ్ళి రైల్వే స్టేషన్ చూసేద్దాం. మన ట్రైన్ నెంబర్ అయితే 20677. ఇంకా పదండి ఇంకా పోదాం. వందే భారత్లో ఒకటి ఇష్టం, బ్రేక్ఫాస్ట్ ఇంక్లూడెడ్ ఉంటుంది. నేను బేసిక్గా బస్సులో వెళ్ళిపోదాం అనుకున్నా, కాకపోతే బస్ 9 hours చూపిస్తుంది. వందే భారత్ మనకి 5 hours హ్యాపీగా వెళ్ళిపోవచ్చు. దుర్గమ్మ తల్లి దర్శనం కూడా బాగా అయిపోతుంది. ఇంకా పదండి. రైల్వే స్టేషన్, టికెట్ కౌంటర్, ఎంక్వైరీ ఇలా వస్తే మీకు నీట్గా ఇక్కడ బోర్డు కనిపిస్తుంది. విఐపి లాంజ్, ప్రీపెయిడ్, స్లీపర్, ఫుట్వేర్ అన్ని ప్రతిదీ ఉంటుంది. నేను ఇప్పుడు లెఫ్ట్ సైడ్ ప్రీపెయిడ్ లాంజ్లో అయితే ఫ్రెష్ అయ్యాను అనమాట. మీకు చూపిస్తాను. రేణిగుంట రైల్వే స్టేషన్ అంటే ఏదో చిన్నగా ఉంటుంది అనుకున్నా, బాగానే ఉంది. ఎక్స్పెక్టెడ్ కంటే కొంచెం పెద్దదే. ఇది ప్రీపెయిడ్ ఏసీ వెయిటింగ్ హాల్. ఇక్కడ ఏంటంటే ఫర్ ఎవ్రీ 2 hours-కి 24 rupees అంట. ఫ్రెష్ అవ్వడానికి అయితే టోటల్ 50 rupees అంట. చూపిస్తాను. బేసిక్గా ఏసీ వెయిటింగ్ హాల్, వాష్రూమ్స్ ఉంటాయి, ఫ్రెష్ అవ్వచ్చు నీట్గా. प्लेटफॉर्म क्रमांक 5 पर आ रही है. For the kind attention of passengers, train number 08543 విశాఖపట్నం SMBT అనౌన్స్ చేశారు. మన ట్రైన్ అయితే ప్లాట్ఫామ్ నెంబర్ 4లో అయితే వస్తుంది. పదండి పోదాం. భారత్ అయితే చెన్నై సెంట్రల్ నుంచి విజయవాడ వరకు వెళ్తుంది. అండ్ వందే భారత్ నేమో బెజవాడ వందే భారత్ ఎక్స్ప్రెస్. లేకుండా మనకి రైల్వే స్టేషన్ ఉండదు. దొంగనా కొడుకులు ఉంటారుగా ఏడోదారు. అయితే బాగానే వర్క్ చేస్తున్నాయి రేణిగుంట రైల్వే స్టేషన్లో. ఎక్కడ మెట్లు ఎక్కలేదు, హ్యాపీగా ఎలివేటర్లో అయితే అదే లిఫ్ట్లో అయితే వెళ్ళి వచ్చేసాం. ప్లాట్ఫామ్ నెంబర్ 4లో అయితే ఉన్నాం. టైం ఇప్పుడు 5 minutes తక్కువ 7 అయింది. వెయిటింగ్ ఫర్ ద ట్రైన్. మనకి రేణిగుంట రైల్వే స్టేషన్ ఎయిర్పోర్ట్ నుంచి 6.5 kilometers ఉంటుంది. అండ్ ఆర్టీసీ కాంప్లెక్స్ తిరుపతి అండ్ రైల్వే స్టేషన్ తిరుపతి నుంచి అయితే ఒక 10 kilometers అయితే వస్తుంది అనమాట రేణిగుంట రైల్వే స్టేషన్. కొన్ని ట్రైన్స్ అయితే ఓన్లీ రేణిగుంటలో అవుతాయి, అదే కొంచెం ప్రాబ్లం. తిరుపతిలో ఆగు, కొన్ని తిరుపతిలో అవుతాయి, రేణిగుంటలో ఆగు. అది సంగతి. సన్ కరెక్ట్ మన మీద పడతా ఉన్నాడే. మన కోచ్ అయితే C2 సీట్ నెంబర్ 35 విండో సైడ్ వచ్చింది. వందే భారత్ వస్తుంది.
బేసిక్గా ఇక్కడ ఒక పెద్ద హిలాకత మఫ్లియా జరిగిందనమాట. నేను ట్రైన్ ఎక్కుతున్నప్పుడు కొంచెం నెమ్మదిగా నడుస్తున్నా, హార్న్ కొట్టాడు. బాబు వేగంగా ఎక్కమ్మా, టైం అవుతా ఉంది అన్నారు. సరే C3 ఉంది కదా, కనెక్టెడ్ ఉంటుంది కదా, మా మాస్టర్ స్కూల్లో ఏం చెప్పారు, 3 తర్వాత 4 వస్తుంది, 3కి ముందు 2 వస్తుంది అని చెప్పారు. ఆయన మీద నమ్మకంతో నేను ట్రైన్ ఎక్కేసా. 3 తర్వాత 2 ఉంటుంది కదా అని C3 నుంచి C2కి నడుస్తూ ఉన్నా. అక్కడ 2లోకి వెళ్ళగానే అనిపించింది, నాకేమనిపించింది, అదేంటి మన చైర్ కార్ కదా, ఎక్స్ప్రెస్ బస్సులో 3 సీట్లు 2 సీట్లు, ఒకవైపు 3 ఒకపైకి 2 ఉండాలి కదా, ఇదేంటి 2 సూపర్ లగ్జరీ లాగా ఉంది అని అప్పుడే డౌట్ వచ్చింది నాకు. ఆ డౌట్ని నేను కరెక్ట్ చేసుకోవాలి కదా, లేదు సర్లే సీట్లు బాగున్నాయి కదా అని కంఫర్ట్గా నా సీట్ నెంబర్ 35 కదా, 35కి వెళ్ళి కూర్చుండిపోయిన తర్వాత ఏం చేశారు, వాటర్ బాటిల్ ఇచ్చారు, తాగేశాను. పేపర్ ఉంది, ఏమో పెద్ద ప్రొఫెషనల్లా చదివేద్దామని ప్రయత్నించాను, తిరిగేశాను, పక్కన పడేసి ఏం చేశాను, అందరికీ టిఫిన్స్ వస్తున్నాయి, నేను వెజ్ ఆప్షన్ పెట్టుకున్నా. నాకెందుకు టిఫిన్ రావట్లేదు అని అంతర్మతం చెందుతున్నప్పుడు ఒక అబ్బాయి ఇటు అటు తిరుగుతుంటే ఒరే అబ్బాయి ఇట్రా అన్న. ఇట్రా అయిన తర్వాత నాన్న నా టిఫిన్ ఏది నాన్న అని అడిగా. ఎవరమ్మా నువ్వు అన్నాడు. నా సీట్ నెంబర్ 35, నా వెజ్ ఆప్షన్ ఏది అన్న. సార్ ఒకసారి మీ భోగి నెంబర్తో పాటు చెప్పగలరా అన్న. C2 35 అండి అన్నారు. సార్ అయితే మీరు పప్పులో కాల్ వేశారు సార్, ఇది E1 సార్, C2 పక్కన ఉంది సార్ అన్న. సరే ఇంకేం చేస్తాం, నేను చాలా హ్యాపీ ఫీల్ అయిపోయాను. ఎగ్జిక్యూటివ్ క్లాస్ వచ్చింది, నాకు ఆటో అప్గ్రేడేషన్ వచ్చేసింది, లేదా భోగి పోయి ఉంటుంది, ఎగ్జిక్యూటివ్ క్లాస్ భోగి వేస్తారేమో అనుకున్నా. బేసిక్గా నేను చూడలేదు E1 అని. అయితే ఇంకేం చేస్తాం, 2 చేతులు జోబీలో పెట్టుకొని నడుస్తున్నప్పుడు వెనక నుంచి ఆపి సార్ బ్యాగులు కూడా పట్టుకెళ్ళిపోండి సార్ అన్న. ఇంకేం చేస్తాం, ఆ జోబీలు కూడా పెట్టుకునే ఇవ్వలేదు, ఆ బ్యాగులు పట్టుకొని ఇంకా C2కి అయితే వెళ్ళిపోయాను అనమాట. మన బ్రేక్ఫాస్ట్ అయితే వచ్చేసింది. ఇదేంటిది, సాంబార్, దిస్ ఈజ్ ఇడ్లీ, వాట్ దీస్ టూ బెస్ట్ టేక్. బేసికలీ ఇది మన టిఫిన్, 2 ఇడ్లీ అండ్ 1 గారె. దిస్ ఈజ్ చట్నీ, ఐ డోంట్ థింక్ దిస్ ఈజ్ సమ్ చట్నీ, ఇది ఏదో స్వీట్ అనుకుంటున్నా, అండ్ ఇది సాంబార్. లెట్స్ ఈట్, టేస్ట్. ఓకే, ఓకే బాగుంది, తినొచ్చు. తలుపులు ఎడమవైపు తెరుచుకుంటాయి. ఓకే, ಎಡಭಾಗದಲ್ಲಿ ಬಾಗಿಲು ತೆರೆಯುತ್ತದೆ. ಅದಲ್ಲೇ
మన వందే భారత్ అయితే 15 మినిట్స్ ముందు అయితే దింపేశాడు. ప్రకాశం బ్యారేజ్ ఆ బ్రిడ్జ్ మీద ఎప్పుడు ట్రైన్ ఆపడం చూడలే, వందే భారత్ ఫస్ట్ టైం ఆపడం చూసా. అంటే నేను ఎక్కిన ట్రైన్స్లో అదనమాట. అండ్ ఈ వందే భారత్ జర్నీ ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి. డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. నెక్స్ట్ కనకదుర్గమ్మ తల్లి టెంపుల్ బ్లాగ్ వస్తుంది, చెక్అవుట్ చేయండి. బాయ్, సీ యు ఇన్ ద నెక్స్ట్ వీడియో గైస్.